స్కూల్ ఠీక్ కరో, పాఠశాలలను బాగు చేద్దాం అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ రెండో దేశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తర్వాత అసలు చదువంటే, బడులంటే ఏమాత్రం నచ్చని కొన్ని పార్టీలు, కొన్ని ప్రభుత్వాలు, ఏమంటారు కొంచెం కొంచెం సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు దాని మీద చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. మనం చూసాం పశ్చిమ బెంగాల్లో ఒక స్కూల్లో ఎట్లా ఉంది అని కాక్రోచ్ జనతా పార్టీ ఏమని పిలిపించింది, మీ స్కూళ్ళలో ఫోటోలు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయండి, స్కూల్ బాగు చేసుకుందాం, ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయో చూద్దామని. పశ్చిమ బెంగాలీలో ఒక స్కూల్ వీడియో తీసినందుకు బీజేపీ వాళ్ళు ఇక వ్యక్తి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ నాన్న అడ్డం వస్తే వాళ్ళ నాన్నను కొట్టారు, చనిపోయారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం ఏకంగా ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఏమంటారు ఆర్డర్స్ లాంటివి. ఏమని, రాజస్థాన్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్లో ఏ ఒక్కరూ కూడా పాఠశాలల ప్రాంగణంలోకి రాకూడదు, ఎవరు వీడియో తీయవద్దు, ఫోటో తీయవద్దు, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వద్దు, ఎవ్వరూ కూడా. అలా ఎవరైనా పాఠశాల ప్రాంగణంలోకి రావాలంటే ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకొని వచ్చినా కూడా వాళ్ళ దగ్గర స్కూల్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ పక్కనే ఉంటారు. ఏం చూస్తారో చూడండి, కానీ ఫోటో లేదు, వీడియో లేదు. ఆ విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసి అన్ని స్కూళ్ళకు పంపించింది. ఒకవేళ ఎవరైనా అలా ప్రవేశిస్తే స్కూళ్ళల్లో ప్రవేశిస్తే వీడియోనో ఫోటోనో తీస్తే వాళ్ళ మీద బాలల ఉండే హక్కులకు సంబంధించి ఏమంటారు ఆ చట్టాల కింద కేసులు పెడతారట, బాలల మీద లైంగిక నిరోధక చట్టాల కింద కేసులు పెడతారట, ఇంకా బై డిఫాల్ట్గా ఐటీ యాక్ట్స్ కింద చట్టాలు పెడతారట. ఏంది ఎట్లా ఉంది ఫోటో వీడియో తీసినందుకు? మరుగుడుద్దడ్డ ఎట్లుంది, నీళ్ళు ఉన్నాయా లేవా, స్కూళ్ళు ఎట్లున్నాయి, కిటికీలు ఎట్లున్నాయి, ఇవి ఫోటోలు తీస్తేనంట ఈ కేసులు పెడతారంట, ఎవరు రావద్దట. బట్ వృత్తిపరమైన అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు వెళ్ళొచ్చట, ఎడ్యుకేషన్ అధికారులు, వాళ్ళు వీళ్ళు అని మూడో వ్యక్తి పోకూడదట. మార్గదర్శకాలే ఎట్లా ఉన్నాయో చూడండి ప్రభుత్వాలు, పార్టీలు. అంటే అందరూ చదువుకోకూడదా? చదువుకుంటే నాకు తెలిసి కొన్ని పార్టీలకు మనుగడే ఉండదేమో. అఫ్కోర్స్ చదువుకున్న కొందరు దరిద్రంగా ప్రవర్తిస్తుంటారు, అది వేరే విషయం అనుకో. చదువుకోవద్దా? మంచి మౌలిక వసతులు అడగొద్దా? దీని మీద తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం మీద పారదర్శకతకు పాతరేస్తూ ఉన్నారు అని, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధమైన మార్గదర్శకాలని. మీరు ఎన్ని కండిషన్స్ పెడతారో, ఎంత హింసకు పాల్పడతారో, ఎంత రెచ్చగొడతారో రెచ్చగొట్టండి, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఇమ్మీడియట్గా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఏందబ్బా స్కూల్ ఎట్లుందో ఫోటో తీయవద్దా? ఫోటో తీస్తే ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెడతారా? కర్మరా బాబు నిజంగా.